అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో నాకేమవుతుంది పార్ట్ 5 వినబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, వినేద్దామా? హాల్లో పేపర్ చదువుకుంటున్న భర్త ప్రభాకర్ రావు దగ్గరకు వచ్చింది ప్రమీల. అతని పక్కనే నిల్చొని మెల్లగా ఏమండి అని పిలిచిద్ది. అతను పేపర్లో నుంచి తల పైకి ఎత్తకుండానే ఏమిటి అన్నాడు. ప్రమీల అతని చేతిలో నుంచి పేపర్ లాక్కొని పక్కనే ఉన్న టీపాయ్ మీద పెట్టింది. తెల్లబోయి తలెత్తి ఆమె వంక చూశాడు ప్రభాకర్ రావు ఏమిటన్నట్లు. ఈరోజు ఏం వారం అని అడిగింది సీరియస్గా. అది అడగడానికి నా చేతి నుంచి పేపర్ లాగేయాలా? ఈరోజు మంగళవారం. ఇంతకీ ఏమిటి విషయం అన్నాడు. అది నాకు కూడా తెలుసు. మంగళవారం అనగానే మీకేమీ గుర్తుకు రావడం లేదా అడిగింది కాస్త కోపంగా. కాసేపు బుర్ర గోక్కున్నాడు ప్రభాకర్ రావు. తరువాత ఏదో గుర్తుకు వచ్చి, అమ్మాయి చేత శుక్రవారం నోములు నోయిస్తానన్నావు. మంగళవారం నోములు కాదు గదా, నాకు లాగే నీకు కూడా మతిమరుపు మొదలైందన్నమాట అన్నాడు. పర్వాలేదు, మొత్తానికి మీకొక కూతురు ఉన్నట్లు గుర్తుకు వచ్చింది. 3 రోజుల నుండి ఆ కూతురు ఫోన్ తీయడం లేదు అన్న సంగతి గుర్తుకు రాలేదా? సీరియస్గా అడిగింది ప్రమీల. నేను మర్చిపోయినా నువ్వు వదిలిపెట్టవు కదా. నిన్న రాత్రి కూడా ఫోన్ తీయలేదని చెప్పావు. నిన్న కూడా రిసార్ట్లోనే గడిపి ఉంటారు. ఈ విషయం రాత్రి నువ్వు అడిగినప్పుడే చెప్పాను కదా అన్నాడు ప్రభాకర్ రావు. మరి అలాగే అనుకున్నా ఈరోజు ఉదయాన్నే ఇంటికి వచ్చేయాలి కదా. ఈరోజు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళాలి కదా అంది ప్రమీల. ఒకసారి టైం చూసుకున్నాడు ప్రభాకర్ రావు. ఉదయం 8 గంటలయింది. సరేలే, మరో గంట ఆగి నేను ఫోన్ చేస్తాను. ఈలోగా నీకు టెన్షన్ లేకుండా ఉండడానికి ఒక ఉపాయం చెప్తాను అన్నాడు భార్యతో. చెప్పండి అంది ప్రమీల అతని పక్కనే కూర్చుంటూ. మనసు ఆందోళనగా ఉన్నప్పుడు ఏదైనా పని మీద కాన్సన్ట్రేట్ చెయ్యాలట. అలా చేస్తే మన టెన్షన్ సగానికి సగం తగ్గుతుందట అన్నాడు ప్రభాకరం. నా పనులు ఎప్పుడో పూర్తి చేశానండి. మీకు కెరియర్ కట్టాలి కదా, అందుకని వంట పూర్తి చేసేశాను. మీ టిఫిన్ కోసం ఇడ్లీ కూడా రెడీ చేశాను అంది ప్రమీల. అలా అయితే ఆ ఇడ్లీ నువ్వే తినేసే. నా కోసం ఎంచక్కా జీడిపప్పు ఉప్మా చేసి పెట్టు. ఆ పనిలో పడి టెన్షన్ మర్చిపోతావు అన్నాడు ప్రభాకర్ రావు నవ్వుతూ. అమ్మాయి కోసం నేను ఇంత టెన్షన్ పడుతూ ఉంటే మీకు కనీసం చీమ కుట్టినట్లయినా లేదా అంది ప్రమీల కోపం నటిస్తూ. ఎందుకు లేదు, మీ ఆడాళ్ళు బయటపడతారు, మేము మనసులోనే ఉంచుకుంటాం అంతే అన్నాడు ప్రభాకర్ రావు. నాకు వంట పని చేస్తూనే ఆలోచించడం అలవాటైపోయింది. ఏదైనా అలవాటు లేని పని చేస్తే మీరన్నట్లు టెన్షన్ తగ్గుతుందేమో. ఒక పని చేద్దాం, ఈ పూటకి సరదాగా ఆ జీడిపప్పు ఉప్మా ఏదో మీరే తయారు చేయండి. నేను ఈ పేపర్ తిరిగేస్తూ ఉంటాను. ఇద్దరికి అలవాటు లేని పనులు కాబట్టి పని మీదే ధ్యాస ఉంటుంది. టెన్షన్ సగమేం కర్మ, పూర్తిగానే తగ్గిపోతుంది అంది ప్రమీల చురక వేస్తూ. వెటకారం బాగానే ఉంది. మొత్తానికి కంచుగంటల వారి అమ్మాయి అనిపించుకున్నావు అన్నాడు ప్రభాకర్ రావు. మీరు మాత్రం తక్కువ తిన్నారా? పేరుకే మీరు చింతకాయలవారు, కానీ చింత పరికలతో చురకల వేస్తూ ఉంటారు అంది ప్రమీల. ఇద్దరూ కాసేపు సరదాగా నవ్వుకున్నారు. సరేనండి, మీరన్నట్లు మరో గంట అయ్యాక ఫోన్ చేసి చూద్దాం. ఈలోగా మీరు అడిగిన జీడిపప్పు ఉప్మా రెడీ చేస్తాను అంది ప్రమీల పైకి లేస్తూ. అయ్యో, ఏదో సరదాకి అన్నాను అన్నాడు ప్రభాకర్ రావు ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తూ. మనసులో లేకుండా బయటకు వస్తుందా? అడక్క నోరు తెరిచి అడిగాడు. 15 గంటలో రెడీ చేస్తాను అంటూ
వంటింట్లోకి వెళ్ళింది ప్రమీల. భార్య వంటింట్లోకి వెళ్ళగానే కూతురికి మెసేజ్ పెట్టాడు ప్రభాకర్ రావు. ప్రియా, నీ గురించి మీ అమ్మ టెన్షన్ పడుతోంది. వీలుంటే ఒక్కసారి కాల్ చేయరాదు అని. మరో నిమిషం గడిచాక అతనికి కూతురు దగ్గర నుండి రిప్లై వచ్చింది. నాన్న, ఈరోజు కూడా సెలవు పెట్టి ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడ సిగ్నల్స్ సరిగా లేవు. కాల్ చేసినా సరిగ్గా వినపడడం లేదు. అమ్మకు ఈ విషయం చెప్పు. ఈ రోజు రాత్రికి ఎంత లేట్ అయినా ఇంటికి చేరుకుంటాం. వెళ్ళగానే అది అర్ధరాత్రి అయినా సరే అమ్మకు కాల్ చేసే పడుకుంటాను. బాయ్ డాడీ. మెసేజ్ చదివాక తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు ప్రభాకర్ రావు. వంటింట్లో ఉన్న ప్రమీల దగ్గరకు వెళ్ళాడు. ఉప్మా నేనే చేస్తాను అన్నాను కదండి. అయినా మీకు అంత పంతంగా ఉంటే మీరే చేయండి అంది ప్రమీల. చెప్పానుగా, పనిలో పడితే టెన్షన్ తగ్గుతుందని. అన్నట్లు అమ్మాయి మెసేజ్ పెట్టింది అన్నాడు ప్రభాకర్ రావు. అవునా, తెలుగులోనేనా ఆతృతగా అడిగిందామె. లేదు, కానీ తెలుగు మాటల్ని ఇంగ్లీష్లో పెట్టింది అంటూ ఆ మెసేజ్ ఆమెకు చదివి వినిపించాడు. ఫోన్ చేసి 2 ముక్కలు మాట్లాడితే పోయేదానికి ఈ మెసేజ్లు మెయిల్స్ ఎందుకండి అంది ప్రమీల. మెసేజ్లో చెప్పిందిగా, అక్కడ సిగ్నల్స్ సరిగా రావని, మాటలు కట్ అవుతూ వస్తాయని. అందుకే మెసేజ్ పెట్టింది. రాత్రికి ఖచ్చితంగా అమ్మాయితో మాట్లాడదాం. కుదరకపోతే రేపు ఉదయాన్నే ఇద్దరం బయలుదేరి వాళ్ళ దగ్గరకు వెళదాం చెప్పాడు ప్రభాకర్ రావు. అలాగేనండి. ఫోన్ కలవకపోతే ఎంత రాత్రి అయినా సరే బయలుదేరి పొద్దుటి కల్లా అక్కడ ఉందాం అన్నట్లు మీకు ఒక విషయం చెప్పాలండి అంది ప్రమీల. ఏమిటన్నట్లు ఆమె వైపు చూశాడు ప్రభాకర్ రావు. మన అమ్మాయికి హన్సిక అనే స్నేహితురాలు ఉంది. మన ఇంటికి కూడా 2-3 సార్లు వచ్చింది. మీకు గుర్తుందా? భర్తను అడిగింది ప్రమీల. ఆ, గుర్తుకొచ్చింది. ఆ అమ్మాయి అమెరికా అబ్బాయిని చేసుకొని పెళ్ళైన కొన్నాళ్లకే భర్తను వదిలి వచ్చేసింది. ఒకసారి అమ్మాయి చెప్పింది. అవునండి, ఆ అమ్మాయే. వారం కిందట మన ప్రియ దగ్గరికి వచ్చిందంట. అమ్మాయి ఆ సంగతి నాతో చెప్పగానే కాస్త జాగ్రత్తగా ఉండమని అమ్మాయికి సలహా ఇచ్చాను. అలా భర్తను వదిలి వచ్చిన వాళ్ళు పరాయి మగాళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తారు. అందున మన అల్లుడు తరుణ్ సినిమా హీరో తరుణ్ లాగే చక్కగా ఉంటాడు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు. కాస్త గమనిస్తూ ఉండమని అమ్మాయికి చెప్పాను అంది ప్రమీల. అలా అనకు ప్రమీల. పాపం ఆ అమ్మాయి ఎన్ని కష్టాలు పడి భర్తను వదిలి వచ్చేసిందో. మన అమ్మాయి మంచి మనసుతో తన దగ్గర 2 రోజులు ఉంచుకుంటే నువ్వు లేనిపోనివి చెప్పి అమ్మాయి మనసు పాడు చేసినట్టున్నావు. స్త్రీకి స్త్రీయే శత్రువు అనే మాట నిజం చేసేలా ఉన్నావు అన్నాడు ప్రభాకర్ రావు. ఆ మాట నిజం చేసేది నేను కాదు, ఆ హన్సిక లాంటి అమ్మాయిలే అంది ప్రమీల రుసరుసలాడుతూ. అది కాదు ప్రమీల, నీ మాటల వల్ల అమ్మాయి అల్లుడు గారితో గొడవ పడినట్లు ఉంది టక్కున అనేసి నాలుక కరుచుకున్నాడు ప్రభాకర్ రావు. ఏమిటండి, అమ్మాయి అబ్బాయి గొడవ పడ్డారా? అలాగని అమ్మాయి మీతో చెప్పిందా? విషయాలు దాచకుండా నిజం చెప్పండి ఆవేశంగా అంది ప్రమీల. ఇదిగో మళ్ళీ టెన్షన్ పడుతున్నావు. ఈసారి టెన్షన్ మర్చిపోవడానికి బిర్యానీ చేయాల్సిందే అన్నాడు ప్రభాకర్ రావు వాతావరణాన్ని తేలికపరచడానికి ప్రయత్నిస్తూ. కాని ప్రమీలలో ఆందోళన తగ్గక మాట దాటవేయకుండా విషయం చెప్పండి. అమ్మాయి మీకు ఫోన్ చేసి ఏదైనా చెప్పిందా? ఆతృతగా అడిగిందామె. ఇక చెప్పక తప్పలేదు ప్రభాకర్ రావుకు. అమ్మాయి మొదట పంపిన మెయిల్లో తన మానసిక స్థితి సరిగా లేదని చెప్పింది. 2వ మెయిల్లో తరుణ్తో చిన్నపాటి గొడవ వచ్చిందని, అది సర్దుబాటు చేసుకుని రిసార్ట్ వెళ్తున్నామని, డిస్టర్బ్ చేయవద్దని చెప్పింది అని విషయం చెప్పాడు ప్రభాకర్ రావు. మరి ఆ మాట నాకు ముందే చెప్పాలి కదా అంది ప్రమీల. ఇదిగో ఇలా టెన్షన్ పడతావనే చెప్పలేదు. అయినా 1 గంట ఆగి ఫోన్ చేస్తానని చెప్పాను కదా, ఆలోగా ఏదేదో ఊహించుకోకు అంటూ భార్యను సముదాయించబోయాడు ప్రభాకర్ రావు. గంట తర్వాత కూడా అంతే. ఫోన్ చేస్తే తీయదు.
తరువాత మెసేజ్ చేస్తుంది. ఆ మెసేజ్ ప్రియ ఫోన్ నుండి ఎవరైనా పెట్టవచ్చుననే ఇంకిత జ్ఞానం కూడా మీకు లేకపోయింది. భర్తతో ఆవేశంగా అంది ప్రమీల. 5 నిమిషాల్లో హ్యాండ్ బ్యాగ్ రెడీ చేసుకుని భర్త దగ్గరకు వచ్చి, నన్ను బస్టాండ్లో దింపేసి మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను అమ్మాయి దగ్గరకు వెళ్తాను అని చెప్పింది. అంతవరకు గంభీరంగా ఉన్న ప్రభాకర్ రావులో కూడా ఆందోళన మొదలైంది. అది గమనించిన ప్రమీల, నాకు ధైర్యం చెప్పి మీరు డీలా పడకండి, ఏమీ జరగలేదు, జరగబోదు, నేను ఆతృత పట్టలేక వెళ్తున్నాను అంతే. భర్తకు ధైర్యం చెప్పింది ప్రమీల. సరే పద, నిన్ను బస్టాండ్లో వదిలేసి నేను అలాగే ఆఫీస్కి వెళ్తాను, రేపటికి సెలవు పెట్టి సాయంత్రం నేను కూడా వస్తాను అన్నాడతడు. ముందు మీరు ఉప్మా తినండి, తర్వాత బయలుదేరదామంది ప్రమీల. ఎందుకో తినబుద్ధి కావడం లేదు, పద బస్టాండ్లో వదులుతాను అని చెప్పాడు ప్రభాకర్ రావు. ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా బయటకు వెళ్లి తన యాక్టివా స్టార్ట్ చేశాడు. బస్టాండ్ వైపు వెళ్తూ ఉండగా ప్రమీల ఫోన్ మోగింది. ఏమండి, కాస్త రోడ్డు పక్కగా బండి ఆపండి, ఏదో ఫోన్ వస్తోంది అని చెప్పిందామె. తన వెహికల్ని రోడ్డు పక్కగా ఆపాడు ప్రభాకర్ రావు. కిందకి దిగింది ప్రమీల. అప్పటికే ఆ ఫోన్ ఆగిపోయింది. కిందకి దిగి స్టాండ్ వేసిన ప్రభాకర్ రావు ఎవరన్నట్లుగా భార్య వైపు చూశాడు. పేరు పడలేదండి, ఫోన్ ఆగిపోయింది చెప్పింది ప్రమీల. ఆమె ఫోన్ అందుకుని చూశాడు ప్రభాకర్ రావు. అన్నోన్ నంబర్ నుంచి ఆ కాల్ వచ్చింది, మనమే చేసి చూద్దాం, తన సెల్లులో సిగ్నల్ లేక అమ్మాయి వేరే ఫోన్ నుంచి మిస్డ్ కాల్ ఇచ్చిందేమో అంటూ ఆ నంబర్కు కాల్ చేశాడు ప్రభాకర్ రావు. అటువైపు నుండి నమస్తే ఆంటీ, నా పేరు ప్రవళిక అన్న మాటలు విని ఫోన్ భార్య చేతికి అందించారు. ఎవరో ప్రవళిక అనే అమ్మాయి మాట్లాడుతోంది అంటూ ఫోన్ తీసుకున్న ప్రమీల, నేను ప్రమీలను మాట్లాడుతున్నాను, ఎవరమ్మా నువ్వు అని అడిగింది. అటువైపు నుంచి, ఆంటీ, నేను మీ అమ్మాయి క్లాస్మేట్ను, హైదరాబాద్లో డిటెక్టివ్ పురందర్ గారి పేరు వినే ఉంటారుగా, నేను వారి అమ్మాయిని అని చెప్పింది ప్రవళిక. అలాగా, మీ నాన్నగారి గురించే కాదు నీ గురించి కూడా తెలుసమ్మా, అప్పట్లో అవేవో మత్తుమందుల ముఠాను పట్టించడంలో నాన్నగారికి సహాయం చేశావని టీవీలో చూపించారు, విషయం చెప్పమ్మా అంది ప్రమీల. ఏం లేదా ఆంటీ, ఆ మధ్య మా క్లాస్మేట్ హన్సిక అనే అమ్మాయి అమెరికా నుండి ఇండియాకు వచ్చిందట, ఇక్కడికి వచ్చాక టెంపరీగా ఏదో నంబర్ వాడుతోంది, కానీ ఇప్పుడు ఆ నంబర్కు వాళ్ళ పేరెంట్స్ కాల్ చేస్తే వెళ్ళడం లేదు, వేరే నంబర్ ఏదైనా ఉందేమోనని వాళ్ళు నన్ను అడిగారు. ఆ అమ్మాయి ఇక్కడ ఎవరి దగ్గరకు వెళ్ళిందో వాళ్ళందరికీ కాల్ చేశాను, అందరూ ఆ నంబరే చెప్పారు. ఆ అమ్మాయి చివరిగా వచ్చింది ప్రియ దగ్గరికే, కాబట్టి కొత్త నంబర్ ఏదైనా ప్రియ దగ్గర ఉందేమోనని 2 రోజుల నుండి తనకు కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు వస్తోంది. నా దగ్గర అందరి ఫ్రెండ్స్వి ఆల్టర్నేట్ నంబర్లు ఉన్నాయి, అలాగే ప్రియ నంబర్తో పాటు మీ నంబర్ కూడా నా దగ్గరే ఉంది, ఒకవేళ ప్రియ ఫోన్ నెంబర్ మారి ఉంటే మీరు చెప్తారేమో అని కాల్ చేశానంది ప్రవళిక. వెంటనే భర్త వైపు తిరిగి, ఏవండి, ఇందాక హన్సికనే అమ్మాయి గురించి చెప్పారు కదా, ఆ అమ్మాయి కూడా ఫోన్ తీయడం లేదట ఆందోళనగా అంది ప్రమీల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ని త్వరగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. స్టోరీ ఎలా ఉందో మా కమెంట్లో చేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.